హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఈ వింటర్ సీజన్లో స్కిన్ బాగా డ్రై అయిపోతుంది కదా, పగులుతూ ఉంటుంది, లిప్స్ పగులుతూ ఉంటాయి, ఫేస్ కూడా బాగా డ్రై అయిపోతూ ఉంటుంది, బాగా డల్గా కనిపిస్తుంది. అలాంటి వారికి నేను ఈ వింటర్ సీజన్లో నైట్ క్రీమ్ అప్లై చేసుకుంటాం. మనము ఈ నైట్ క్రీమ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వింటర్ సీజన్కి ఒక బెస్ట్ నైట్ క్రీమ్ అండి ఇది. ఈ నైట్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక క్లీన్ ఎంటీ బౌల్ తీసుకోండి. ఎంటీ బౌల్ తీసుకున్న తర్వాత దానిలోనికి అలోవెరా జెల్ 1 కప్ యాడ్ చేసుకోండి. స్మాల్ కప్తో ఒక 1 కప్ తీసుకోండి. 3-4 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ఉంటుంది. తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఈ వింటర్ సీజన్లో మనము మార్నింగ్ మాయిశ్చరైజర్స్ కానీ లేదా నైట్ క్రీమ్స్ కానీ అప్లై చేస్తూ ఉంటాము. అలా అప్లై చేయడానికి మనకి కొన్ని స్కిన్ టైప్ వాళ్ళకి కొన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవచ్చండి. చక్కగా ఇంట్లోనే మనం ఎలాంటి కెమికల్ లేకుండా ఓన్లీ న్యాచురల్ ప్రొడక్ట్స్తోనే మనము ఈ నైట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వింటర్ సీజన్లో. తర్వాత కోకోనట్ ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. మనకి వింటర్ సీజన్లో లిప్స్ కానీ ఫేస్ కానీ బాగా డల్ అయిపోయి పగులుతూ ఉంటాయి, డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది, గ్లోయింగ్ తగ్గుతుంది. డల్గా కనిపించటం వల్ల మన స్కిన్ మొత్తం కూడా డ్రై అయిపోయి ఉంటుంది. కాబట్టి ఈ క్రీమ్ అనేది మన ఫేస్కి అప్లై చేసుకోవటం వల్ల మనకి వెంటనే అనేది మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. లిప్స్ పగిలినా కానీ లేదా బాడీ మొత్తం కూడా డ్రై అయిపోతున్నా కానీ నైట్ టైం బాగా ఫుల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నేను విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నాను, లేదా విటమిన్ సీరం ఉన్నా పర్వాలేదండి, విటమిన్ ఆయిల్ ఉన్నా పర్వాలేదు. నేను విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నాను. 2 తీసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి వింటర్ సీజన్లో. మన స్కిన్ని గ్లోయింగ్గా చేయడానికి, స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ని హైడ్రేషన్ చేయడానికి, స్కిన్ని డల్నెస్ని తగ్గించడానికి, స్కిన్ డ్రై అవ్వనీయకుండా ఆయిల్నెస్ని స్కిన్ మీద రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఈ క్రీమ్ అనేది మనం చాలా రోజులు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అండి, బయటే ఉంచుకోవచ్చు. ఈ వింటర్ సీజన్ మొత్తం కూడా మనం స్కిన్కి నైట్ టైం అప్లై చేసుకోవచ్చు. తర్వాత రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5-6 డ్రాప్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. అలోవెరా జెల్ యాడ్ చేశాను, కోకోనట్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్, తర్వాత రోజ్ వాటర్ యాడ్ చేసుకొని ఈ 4 ప్రొడక్ట్స్తోనే నేను ఈ నైట్ క్రీమ్ ప్రిపేర్ చేశాను ఈ వింటర్ సీజన్లో. దీన్నే మాయిశ్చరైజర్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నైట్ అండ్ మార్నింగ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఉంచుకోండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవసరం లేదండి. మనం బయట పెట్టుకొని నైట్ టైం అప్లై చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ టైం అయినా అప్లై చేసుకోవచ్చు. మనము దీన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో, ఎప్పుడు అప్లై చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. ఈ విధంగా తీసుకున్నాను. ఇది మనకి ఒక 1 మంత్ వరకు ఆర్ 2 మంత్స్ వరకు వస్తుందండి. బాడీ మొత్తం అప్లై చేసుకునే పని అయితే కనుక మనకి 1 మంత్ వరకు ఉంటుంది. డైలీ నైట్ టైం అప్లై చేసుకోండి, పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ ఫేస్ వాష్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చేయటం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది అండ్ డల్నెస్ని తగ్గిస్తుంది. ఆల్ స్కిన్ టైప్ అండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మెయిన్గా స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ని రిమూవ్ చేసి, డ్రైనెస్ని రిమూవ్ చేసి, స్కిన్ని గ్లోయింగ్గా, వైట్నింగ్గా, న్యాచురల్గా గ్లోయింగ్గా కనిపించడానికి, లైట్నింగ్గా కనిపించడానికి మనకి ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా తీసుకొని నేను ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను. అదేవిధంగా ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని మనం ఈ విధంగా కొంచెం క్వాంటిటీలోనే తీసుకొని ఫేస్కి అండ్ నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా అప్లై చేసుకొని బాగా స్లోగా మసాజ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగి ఫేస్కి మనకి స్కిన్ గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. మార్నింగ్కి ఎక్కడైతే మనకి బాగా డ్రైనెస్ ఉండి పగుళ్ళు అనేది అనిపిస్తుందో అక్కడ అప్లై చేసుకోండి. మనకి మార్నింగ్ కల్లా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసుకో
చేసుకొని స్లోగా మసాజ్ చేసుకోండి. బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మనకి ఎక్కువగా వింటర్ సీజన్లో లెగ్స్ కూడా పగులుతూ ఉంటాయి, హీల్స్ అయి పగులుతూ ఉంటాయి, ఫీట్ హీల్స్. తర్వాత లిప్స్ పగులుతూ ఉంటాయి, ఫేస్ కూడా బాగా డ్రై అయిపోతూ ఉంటుంది, డ్రై అయిపోయి బాగా డల్గా కనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు నైట్ బాత్ చేసిన తర్వాత పడుకోబోయే ముందు ఈ విధంగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని స్లోగా మసాజ్ చేసుకొని వదిలేసేసేయండి నైట్ మొత్తం కూడా. ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది.